మన దగ్గర పందులతో ఇబ్బంది సార్ బాగుంటాయి. లేదంటే మనకు ఇంకో నెల రోజులు ఆగితే మనకు బెంగాల్ గ్రామం వస్తుంది కదా సార్. బెంగాల్ గ్రామం దానికి పందులతో ఉంటుంది సార్. ఎంత ఎంత వేసారు? ఎన్ని ఎకరాలు వేసినారు? ఇక్కడ 3.5 అక్కడ 4.5. ఇది ఏంటి? ఎన్ని రోజుల వరకు నిల్చొని ఉండే నీళ్ళు? 3-4 రోజులు. ఇది అంతే కదా, ఇంకా పోయినట్టే కదా? ఇప్పుడు ఈ కింద పాట అంతా పోయినట్టు. ఇప్పుడు అది పని చేస్తుంది సార్. ఫ్లవరింగ్ కనిపిస్తున్నాయి కదా సార్, అది పార్షియల్గా మనకు కొన్నిగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు తీసుకునేది ఇది కూడా దెబ్బతింటుంది సార్. కాయలంతా మురిగిపోయినాయి. ఇది మొత్తం మురిగిపోయింది. చెట్టు కాయదారు కాయలైన సార్. ఈ పంట క్లోజ్ అనుకుంటుంది, అది అయిపోయింది. అట్లా రాసుకున్నా సార్. రాసుకోండి ఎక్స్టెంట్ ఎంత అనేసి. ఇప్పుడు ఏమిటంటే 3 ఎకరాలు మొత్తం ఖరాబ్ అయింది టోటల్గా. కొద్దిమందికి అక్కడ ఉన్నది అనుకోండి, అటు సైడ్ది కొద్దిగా ఆగింది, ఇటు సైడ్ది డ్యామేజ్ ఉంది మొత్తం. 3-4 సంవత్సరాల వాళ్ళు ఇట్లనే అవుతుంది సార్. చేతికి వస్తున్నది అంటే మీకు ఇప్పుడు ఇది పక్కనే ఉంది కదమ్మా, ఇది పక్కనే ఉంది. ఇది ప్రాబ్లం సార్ మాకు. చేతికి వచ్చింది